ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యము, మృతులు ఎవరు, సజీవులు ఎవరు? బైబిల్ ప్రకారంగా మనం పరిశీలన చేద్దాం. ఆదామునందు ఏ విధంగానైతే పాపం ఉందో, ఆదాం ద్వారా పాపము ఎలాగూ ఈ యొక్క లోకంలోనికి వచ్చిందో, అలాగే క్రీస్తు ద్వారా కృపా సత్యములు క్రీస్తు ద్వారా వచ్చాయి. ఆదాము నుంచి పాపము, ఆదాము నుంచి సర్వ ప్రపంచానికి, సర్వ మానవులకి పాపము ఏ విధంగానైతే వ్యాప్తి చెందిందో, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. దేవునికి కుమారులుగా నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగిన వ్యక్తులుగా క్రైస్తవులందరూ ఈ రోజున దేవుని యొక్క సంఘంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నారు. ఇది సత్యమైన సువార్త. ఈ మాటలు నమ్మిన వారు, విశ్వసించిన వారు